మసాలా రవ్వ తీసేసి చక్కగా నీట్గా నీట్గా సరిపోద్ది. ప్లేస్లో చేస్తున్నాం చూడండి. ఈ పాకం అనేది చేయలేదు, ఎందుకంటే బయట నుంచి చేద్దామంటే వర్షం చాలా హెవీగా పడుతుంది. అయితే చూడండి చికెన్ మా బాబాయ్ మరి మామూలుగా ఉన్నది సూపర్ ఉంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇదో ఇది పకోడీ, ఇది రైస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదా క్లైమేట్ ఎలాగుందో. వర్షంగా ఉంది, మొత్తం చీకటిగా అయితే చేసింది. ఈ వర్షానికి మేము చేలోకి వెళ్ళి నాటుకోడి పులుసు అలా నాటుకోడి కూర వండుకొని, అలాగే దాంతోపాటు పకోడీ మంచి శనగపిండితో పకోడీ చేసుకొని వండుకొని తినాలని అనిపిస్తుంది క్లైమేట్ని చూసి. సో వెళ్ళి వంట చేసి, ఇదిగో మన వంట చేసి వచ్చేద్దాం రండి. కానీ మనకి వాతావరణం సహకరించట్లేదు, అందుకే పాకలేకపోదాం. మసాలా రవ్వ తీసేసి చక్కగా నీట్గా నీట్గా సరిపోద్ది. హాయ్ ఫ్రెండ్, మొత్తానికి అయితే మన ఈరోజు స్పెషల్ చేయడానికి ప్లేస్ దొరికేసింది. ఈ ప్లేస్లో చేస్తున్నాం చూడండి. ఈ పాకం అనేది చేయలేదు, నేను బయట నుంచి చేద్దామంటే వర్షం చాలా హెవీగా పడుతుంది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. అయితే ఇదే ఈ పాకం అనేది చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి రండి పాక కూడా చూద్దాం. చూడండి లోపల అయితే పాకలోనైతే ఇలా ఉంటుంది చూడండి, బాగానే క్లీన్గానే ఉంది. పాక చిన్నదైనా కూడా మనకి వేరే ప్లేస్ లేదు, ఈ వర్షానికి చాలా బాగుంటుంది ఇక్కడే. ఇవన్నీ ఇలా ఉండదు పాక అయితే, లోపల అయితే ప్లేస్ ఇలా ఉంది, చాలా బాగుంది కదా. ఈ వర్షానికి ఏదో ఒకటి. పోతురాజు బా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే నాటుకోడి మామూలుగా ఉండకూడదు ఈరోజు. లాస్ట్ సబ్సిడీ చెప్దాం ఇప్పుడు వద్దు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే వర్షం మామూలుగా పడట్లేదు. నేనైతే గొడుగు వేసుకున్నాను చూడండి. వర్షం మామూలు పడట్లేదు. వర్షానికి నాటుకోడి కూర, అలాగే నాటుకోడి పులుసుతో పాటు అలాగే పకోడీ వేస్తున్నాం. ఈరోజు యాక్చువల్లీ ఈ నాటుకోడి చికెన్ ఎదురు బొంగులో ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ వర్షం బాగా పడడం వల్ల అక్కడ అవకాశం లేదనమాట. బాబాయ్ ఏదో సాహసం చేస్తున్నాడు పాకలోని. పాక కూడా అలాగే ఈ వర్షానికి వాటర్ వచ్చేస్తుంది పాకలోకి. అయితే బాబాయ్ ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ అందుకే. ఓకే మాట్లాడుతూ వెళ్ళాం కదా. ఇది అయితే బాగానే వర్షానికి పుల్లలు అయితే దొరకవు కర్రలు. బాగానే మా బాబాయ్ పాకలోనే అయితే ఉంచాడు కర్రలు. ఇంకో పాకలో చూడండి, మేము ఎంతకన్నా ఎక్కువగా అరేంజ్మెంట్ చేయలేం. వర్షం పడుతుంది, కానీ ఈరోజు ఎంతో కష్టపడి వర్షంలో నుంచి పాకలోకి వచ్చి మేము నాటుకోడి కర్రీ చేస్తున్నాం స్పెషల్గా. తర్వాత చికెన్ పకోడీ చేయాలనుకుంటున్నాం. తర్వాత రెండోది
ఏదైతే అది అవుతుంది. చికెన్ పకోడీ అయినా పర్లేదు, లేకపోతే శనగపిండి తెచ్చాం, దాంతో పకోడీ చేసేస్తాం. పకోడీ చేసి చికెన్ కర్రీ రైస్ మొత్తం మిక్స్ చేసి కొడతాం. మొత్తానికి కోడికి మొత్తానికి క్లీన్ చేస్తాం. మొత్తానికి వెంట్రుకలు అయితే మొత్తం వీగేసాం. ఇప్పుడు ఆ కోడిని అయితే కాల్చడం జరుగుతుంది. ఇప్పుడు మన పూతరేజులో అయితే ఇలాంటి కోళ్ళు కాల్చడం కానీ కోళ్ళని చెందడం కానీ ఎక్స్పర్ట్. మళ్ళీ చూసినట్లయితే చూడండి ఎంత బాగా కాల్స్తున్నాడు. బా అయిపోయిందా కాల్చడం మొత్తానికి పూర్తి అయిపోయింది. సరే చూపించండి మన వాళ్ళకి, మన వాళ్ళకి. మొత్తానికి కాల్చడం పూర్తి అయిపోయింది, క్లీన్ అయిపోయింది. క్లీన్ చేస్తాం. మొత్తానికి మాంసం కొట్టేసి చికెన్ ఫ్రై చేసి చికెన్ పకోడీ చేసి మొత్తానికి రెడీ చేసి 1 గంట గంటన్నర పడుతుంది టైము. చికెన్ పకోడీ ఏం కాదు, చికెన్ కర్రీయే. చికెన్ పకోడీ ఏమి చూడాలి, ఒకవేళ కర్రీ తర్వాత ట్రై చేద్దాం. టైం ఉంటే చికెన్ పకోడీ కూడా చేయడానికి వెనకాడం మీకోసం. కబాబ్ చికెన్ కూడా రెడీ చేద్దాం. చూసారా కబాబ్ చికెన్. ఇప్పుడైతే కాదు, నెక్స్ట్ వీడియో చూద్దాం కబాబ్ చికెన్. వర్షం తగ్గిందన్న టైంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ అయిపోయిందా కోడిని పోయటం? నేను అది ఉల్లిపాయలు అయ్యి చికెన్ కర్రీ కోసమా లేకపోతే మామూలుగా పకోడీ కోసమా? చికెన్ కర్రీ ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసేది. ఫస్ట్ చికెన్ కర్రీ కోసం రెడీ చేస్తున్నాం. మంట కూడా నువ్వు మీరు తొందర చేయలేదు, మంట కూడా పోతుంది. మొత్తానికి వాటర్ కావాలి. వాటర్ తెస్తున్నా. కొంచెం వాటర్ ఇస్తే కొంచెం క్లీన్ చేసి వాటర్ పోయి ఓకే. ఉల్లిపాయలు చిన్న చిన్న కోయాలి, పెద్ద పెద్ద కోయాలా? ఎలా బాబాయ్, మనకు వంటలు రావు, మనం ఏదో ఓకే మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం తప్ప కాదు. మన పకోడీ శివా ఏం చేస్తున్నావు? మసాలా పొడి మసాలా అది చేస్తున్నాను, మసాలా దంచుతున్నాను. రెడీ చేస్తున్నావా? వెల్లుల్లిపైన అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్టా? ఓకే. లేకపోతే మరి అసలు బాగోదు కదా. బాగోదు పేస్ట్ కంట్లో కూలేటట్టు ఉంది. మరి రెడీ అయిపోయాక పకోడీ చేద్దామా? పకోడీ చేద్దాం. పకోడీ దీని తర్వాత పకోడీ చేద్దామా? చికెన్ విత్ పకోడీ స్పెషలా? స్పెషల్. అది 200 సరిపోద్ది. అబ్బా ఏమి వేగుతున్నాయి. మా కుక్కని మీరు బాగా గమనించండి, చాలా అందంగా ఉన్నాడు కదా. మొన్న ప్రాన్స్ ఎలాగుండవు, మొన్న నాటుకోడి కర్రీ ఎలాగుండవు, అంత బాగా ఉండాలి. మరి అంత ఇది ఆరోగ్యం చిన్నది కూడా అది ఏమో వదలదు, దుమ్ము కూడా వదలదు, మొత్తం తినేసాం. ఈరోజు కూడా అలాగే ఉండాలి. అదే నా ఫోన్ మళ్ళీ ఇటు తెచ్చితే మళ్ళీ తిరగకపోతుంది అనుకుంటాను. మెరిండా
వావ్, చూసారు గైస్ ఎలా ఉన్నదో మొక్కలు చూస్తుంటే అమ్మా నూరు ఊరుతుంది. బాబాయ్ వంట తింటే మీకు కూడా అవ్వాలని అనిపిస్తుంది. అని ఎంత చక్కగా అవుతుంది బాబాయ్. ఈ వంటకం మీకు సరి కొత్తగా అనిపించవచ్చేమో. మా బాబాయ్ అయితే సూపర్ వండుతాడు. పసుపు వేస్తున్నావా? ఓకే. బాబాయ్ అయితే ఇప్పుడు బాగా ముక్కలు బాగా నూనెలో వేగినాక పసుపు అయితే వేసాడు. పసుపు తర్వాత ఇంకోటి ఏంటి బాబాయ్ అది? కారం. కారం చూడండి ఎంత, మేము ఎక్కువ కారం అయితే బాగా గట్టిగా తింటాం. సో చూడండి బాబాయ్ అయితే చాలా ఎక్కువ వేస్తుంది కారం అయితే. కడుపు మండిపోవాలి కదా. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాడు. చూస్తుంటే ఈ స్మెల్ మామూలు రావట్లేదు, మంచి స్మెల్. ఇప్పటికే నూరు ఊరిపోతుంది, కారం వాసన తారంగానే. మొత్తం మిక్సీ వల్ల బాగా కలిపేస్తుంది బాగా. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుందాం బాబాయ్. ఓకే, చూడండి సన్నగా అలాగే చాలా పొడువుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే ఇంకా కూరలోకి అయితే వేయిపోతున్నాం, వేస్తాం. వంట అయితే చూసారా ఎంత రెడ్గా కనబడుతుందో, అంత రెడ్గా వచ్చేస్తుంది కర్రీ కూడా. ఏం చేస్తున్నావు బాబాయ్? బాబాయ్ మిరపకాయలు కోస్తాను బాబాయ్. దేనికి బాబాయ్? ఇందాక పోతురాజు బాబా చికెన్కి అయితే పోసాడు. నేను ఇప్పుడు అయిపోయింది కర్రీ. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు అదే ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను పకోడీ కోసం అని మిరపకాయలు కోస్తున్నాను, పచ్చిమిర్చి కోస్తున్నాను. పచ్చిమిర్చి ఇంకా పకోడీ కోసం రెడీ చేస్తాను అనమాట. మొత్తం ఆల్రెడీ ఉల్లిపాయలు అవి కోసాను. దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి పిండి వేసి కలిపేస్తే పకోడీకి కూడా రెడీ చేయడానికి సామాన్లు అన్నీ రెడీ అయిపోయినట్టు. నువ్వే ఇప్పుడు పకోడీ వంటకం నువ్వే చేయాలి. అలాగే మరి అదిరిపోవాలి. చికెన్ కర్రీ ఎలా ఉండో అలా అదిరిపోవాలి మరి, ఏ మిస్టేక్ రాకుండా. నాకైతే తెలియదు ఎన్ని పోయాలో మరి మిరపకాయలు పచ్చిమిర్చి అనేది ఎన్ని పోయాలో తెలియదు. పోసేస్తున్నాను, మండిపోద్ది కడుపు నాకు ఏదేదో మండిపోద్ది. మరి వచ్చి చూసుకోపోతే కోసుకుని పోద్ది మనం మిశ్రం. వానెక్కే కదా కారం అయిపోద్దిలే. కొడితే కూడా రాత్రి ఫస్ట్ టైం వస్తున్నాను పచ్చిమిర్చి. ఏంటి బాబా శనగపిండా? శనగపిండి చేస్తున్నావా? వేసి మెత్తన పొగడు చేయాలి, గట్టి పొగడా? ఏదైతే బాగుంటుంది వర్షంకి రెండు బాగానే ఉంటాయి. అయితే ఏది బాగుంటే వచ్చేసి నీకు ఏది వస్తే ఏది బాగా చేయడం వస్తే అది చేసే బాబాయ్. మొత్తానికి చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తాం. ఇంకా ప్లేట్లో వడ్డించుకొని తినేయడమే. చూడు బాబాయ్ సరిపోయింది లేదో టేస్ట్ మొత్తం. చూడాలి నువ్వే చూసి జనాలు చెప్పాలి ఎలాగుంది ఏంటి అన్నది. నేను చూసింది వేరే, నువ్వు చూసింది వేరే.
తించు నువ్వు. కాలుతుంది చూసుకో. ఎలా ఉంది బాబాయ్ టేస్ట్ అది? టేస్ట్ అయితే సూపర్ ఉంది బాబాయ్. మరి మస్తుగా కాల్చింది, మామూలు వేడి లేదు. కారంగా ఉప్పు కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నీ వంటకం ఏదైనా నాకు బాగా నచ్చుతుంది, చాలా బాగుంది. తర్వాత ఇదే టేస్ట్లో పకోడీ కూడా ఎంత అద్భుతంగా ఉండాలి. అలాగే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వేసుకున్నా కొంచెం నేరా పోయి నేను పులుసు ఎంత పూలు అవుతుంది చాలు. చాలా మాత్రం సాగుదా స్పెషల్ దమ్మకా పకోడీ, చిల్లీ చికెన్, చిల్లీ పకోడీ. నో ఓన్లీ శనగపిండి పకోడీ అంతే. నో నాన్ వెజ్ పకోడీ. సరిపోయింది చూడు. ఏడితే పకోడీ కాదు, అన్నం తీసేసి బయట బయట పెడతాను. కాకపోతే కాదే ఏమన్నాడా? ఓ ఇక ప్లేట్లు ఉన్నాయి కదా ఇల్లీగా ఉంది ఇంట్లోనే. బాబాయ్ ఆ గుడ్డతో పట్టుకొని చెయ్యి, లేకపోతే కదులుతుంది కదా కడాయి. కదా వర్షానికి నాందలే పర్లేదు, కారట్లేదు పర్లేదు. అది దగ్గర పర్లేదు. పకోడీ రెడ్గా ఉంది. పకోడీ టేస్ట్ కరో. చికెన్ 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 క్రిస్పీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది పకోడీ అయితే. కింద పడిందా? వావ్ చాలా బాగుంది. బాబాయ్ చేతి మహిమ. చికెన్ ఓకే చికెన్ సూపర్. ఇది వచ్చి పకోడీ. తర్వాత థమ్స్ అప్ డ్రింక్, అలాగే రైస్ కూడా ఎక్కడ ఉంది బా? రైస్ సూపర్ రైస్ రెడీ, మొత్తం రెడీ. చూడండి, మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి చికెన్ మా బాబాయ్ మరి మామూలుగా ఉండలేదు, సూపర్ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇదో ఇది పకోడీ, ఇది రైస్. ఒకసారి మనం బిర్యానీ చేద్దాం అనుకున్నాం. ఇప్పటికే మేము 11 గంటలు స్టార్ట్ చేస్తే ఇప్పటికి 2:30 అవుతుంది. ఇంకా ఫుడ్ ఏం తినలేదు. ఇప్పుడైతే తింటాం. కూర్చోండి. ఎలా తిరగండి, అల్లాడు కూర్చోబావు నువ్వు. అది ఒకటికి మన ఉపయోగాలు ఓకే ఓకే ఇంకెంత దొరికితే పెట్టరా ఇక తిందా మనకి రైస్ చికెన్ పర్లేదు. కొద్దిగా ఒకసారి కొంచెం వేసుకొని తిని చూసి టేస్ట్ చెప్పండి బా. బాబాయ్ నేను మామూలుగా ఉండదు. నువ్వు తిన్నా నువ్వు తినేది బా. తిన్న పకోడీ సిగ్గే లేదు, సిగ్గు లేకుండా పర్లేదు. నువ్వు ఇస్తాను కావాలంటే ఎంత కావాలంటే అంత తినండి, మొదలు పడకండి.
కాలు ముక్కలు కనబడుతుంది కదా. చల్లట్టుంది మా చాలా బాగుంది. ఎలా ఉంది బాబాయ్? సూపర్. సూపర్ సూపర్. ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు అలాగే పకోడీ అయితే చేసాం కదా, చాలా బాగుంది. మా వంటకు మా బాబాయ్ చాలా బాగా వండాడు. ఈరోజు అయితే వీడియో అయితే ఇది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. నైస్ అని మాత్రం కామెంట్ చేయండి. ఓకే, మీరు కూడా ఏం చెప్పాలి? బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.